తోడబుట్టిన అన్నలు సొంత తమ్ముడిని మీద ద్వేషం వచ్చేసింది. వాళ్ళు ద్వేషించుకున్నా కానీ తనకొచ్చిన కళ భావం నెరవేర్చబడే నిమిత్తము, తనకొచ్చిన కళ భావం తను పనులు నిలబడి ఉంటే అన్నలు పనులు దీనికి సాష్టాంగపడ్డాయి. దీనికి ఆధ్యాత్మికంగా అర్థం ఏంటంటే, రాబో రోజుల్లో దేవుడు నన్ను ఒక అధికారిగా నిలబెడతాడు, నేను అధికారిగా ఉన్నప్పుడు నా అన్నలు నా దగ్గరకు వస్తారని అతనికి ఒక దేవుడు ముందుగా చూపించిన దాన్ని బట్టి దేవుడు నన్ను ఒక రోజు హెచ్చించబోతున్నాడని ఒక విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగి కలలో మాట్లాడాడు దేవుడు. అందుకే కొన్ని కళలు దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఉంటే ఆత్మచేత నడిపించబడుతున్న వచ్చిన కళలు నెరవేర్చబడతాయి. వాస్తవం. ప్రార్థనా పరులు చేస్తే కళ వస్తుంది. 12:20 నాకు ఒక ఫోన్లో మాట్లాడి ఒక అబ్బాయి లండన్ వెళ్తానికి 12:20 ఫోన్లో మాట్లాడి 12:20 తర్వాత మోకాలు తండేసాను. గంట సేపు ప్రార్థన చేసి, గంట సేపు మోకాల మీద నిలబడి ప్రార్థన చేసి పనుకున్నాను. నాకు ఒక కళ వచ్చింది. ఏంటంటే, ఆ అబ్బాయి లండన్ వెళ్తానికి వీసా వచ్చింది, పాస్పోర్ట్ రెడీ అయిపోయింది. నేను వెళ్ళి ఆ కాగితాలన్నీ ఆ అబ్బాయికి కల్లో ఇస్తున్నాను. చెప్పిన 4 రోజులు తిరగకముందే నేనే స్వయాన వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి తీసుకెళ్ళి వదిలిపెట్టా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. 12:20 ఆ అబ్బాయితో మాట్లాడి తర్వాత మోకాలు దండేసి గంట సేపు ప్రార్థన చేశా. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ఇంటిలో మోకాలు దండేసి గంట ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? పరిశుద్ధ గ్రంథం లేఖనాలు చదివిస్తున్నాయి. ఏంటో తెలుసా? నీవు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము. 1 సుఖంగా బ్రతకాలంట, 2 నెమ్మదిగా, 3 బ్రతకాలి. మనం సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించాలా. నువ్వు ఎప్పుడైతే ఈ 3 కొరకు ప్రార్థిస్తావో, రక్షణ పొందిన వారి కొరకు, పొందిన వారి కొరకు, పడిపోయిన వారి కొరకు, ఈ 3 రకాల ప్రజల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో సమయంలో అద్భుతమైన చేస్తాడు. నువ్వు సుఖంగా నెమ్మదిగా బ్రతుకుతావు. ఏడందు కొన్ని కుటుంబాల్లో సుఖం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. కారణం ప్రార్థన లేదు. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. తన జీవితంలో చూస్తే ఇక్కడ తన విషయాన్ని నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం చూసినట్లయితే, ఇక్కడ ఇతను చూసినట్లయితే, నా అన్నలు, అన్న మీద ప్రేమ చూడండి. నా అన్నలు నశించిపోకూడదు. చచ్చిపోతే మన అన్న, తోడబుట్టిన నా అన్న చచ్చిపోతే నరకానికి పోతాడని వాళ్ళని ఏమీ మాట్లాడాల. చూసారా ఎంత ప్రేమండి? అన్నల చేత ద్వేషించబడిన తమ్ముడిని నా అన్న నశించిపోకూడదని ప్రేమ కలిగి ఉన్నాడు. ఈ రాత్రి మీరు కూడా యేసయ్య ప్రేమ మీ హృదయాలు నిన్న నింపునుగాక. ఆమేనండి. రెండో మాట ఏంటంటే, యేసేపు భవిష్యత్తును గురించి కలలు కని వాటి నెరవేర్పు కోసం ఎదురు చూసే నిరీక్షణ కలిగిన వాడు. రెండోది ఏంటంటే నిరీక్షణ. రాత్రి చెప్పాను ఈ మాట కూడా. మొదటిదేమో నశించటానికి ఇష్టం లేదు, మా అన్నోళ్ళు చచ్చిపోయి నరకానికి యుగాలు పోకూడదని తమ్ముడికి ప్రేమ. రెండో మాట ఏంటంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే, నాకు ఈ వెళుతున్న మార్గంలో ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిరీక్షణ అంటే అదృశ్యమైన దాన్ని దృశ్యంగా చూస్తాం. ఇప్పుడు చిరిగిరిపాడులో మేము మొదట వచ్చినప్పుడు అది చిన్న మందిరం, ఈరోజు పెద్ద మందిరం వేసాడు. మేము గుంటూరులో కూడా మొదట జమ్ము కంపుతో మందిరం వేసాం. ఇప్పుడు ఒక పెద్ద సినిమా థియేటర్ టైప్లో దేవుడు వేయించాడు, దర్శనం చూపించాడు. ఇప్పుడు ఆ తర్వాత వాక్యం చెప్తారు. చెల్లెలు రిప్కక్క, ఆమెకి చర్చి ముందు రౌండ్ మంటలు కట్టినట్టు, బాల్కన్ వేసినట్టు, ఆ తర్వాత స్లాబ్ వేసినట్టు. దీనికి కాస్ట్ ఎక్కువైంది. 2 స్లాబ్లు వేస్తామని అనుకుంటే నేను అడిగా 1-2 సార్లు, అమ్మ దానికి కాస్ట్ ఎక్కువైందంటే దర్శనం చూపించాడని అంది. నేను దానికి కూడా కొంచెం లేట్ చేశాను. దేవుడు మహాకృపను బట్టి, దేవుడు ఆత్మ ప్రేరేపించిన దాన్ని బట్టి, అందరిలో ఒక ఆత్మ ప్రేరేపించాలి. నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడితే నీ ఇంట్లో ఏం జరుగుతుందో జరగాల తెలియాలి దేవుని సేవకుడికి.
సంఘంలో ఏం జరుగుతుందో దేవుని సేవకుడు తెలిసిపోవాలి. విశ్వాసుల కుటుంబాల్లో మీ ఇంట్లో దైవభక్తి కలిగి ప్రార్థనా పరులుగా పరిశుద్ధంగా బతికితే నీ ఇంట్లో నీవేం చేస్తున్నాడో, నీ కొడుకు నీ భర్త ఏం చేస్తున్నాడో తెలియాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నీలో ఉంటే అద్భుతం జరిగింది. ఒక యవనస్తుడు, ఓకే తర్వాత చెప్తాను వినండి, అది తెలియాలా. దేవుని ఆత్మ మనలో ఉంటే తెలిసిపోయింది. రెండవది నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే మనము చనిపోయిన తర్వాత కూడా యుగయుగాలు మనకు ఒక పరలోక రాజ్యం ఉందని దాన్ని నిరీక్షణ అంటారు. మనకు ఒక రాజ్యం ఉందని నిరీక్షణ కలిగి మనం నమ్మాం. రెండవ మాట. మూడవ మాట ఏంటంటే ఆదికాండం 37:22-28లో యోసేపు తన అన్నల చేత ద్వేషించబడి నీళ్లు లేని గుట్టలో వేయబడిను. తరువాత దేవుని చిత్త ప్రకారం పైకి తీయబడి ఇస్మాయిలీయులకి ఇతరులు 20 తులముల వెండికి అమ్మబడినను నిరాశ చెందక దేవుని వైపు చూసాను. మూడోది, ఎప్పుడు దేవుని వైపు చూడాలి. యోసేపు తన జీవితంలో దేవుని వైపు చూశాడు. ఈరోజు నీవు కూడా దేవుని వైపు చూడాలి. ఏదన్నా సహాయం కావాల్సి వచ్చిందనుకోండి, మేము గుంటూరులో దేవుని మందిరం కన్స్ట్రక్షన్ జరిగితే 4,000తో ప్రారంభించాం. విశ్వాసంతో అడిగాం, విశ్వాసంతో ప్రార్థన చేశాం, విశ్వాసంతో నమ్మాం. 4,000తో ప్రారంభించింది, 70 లక్షల రూపాయలైంది. ఇంకా చెప్పాలంటే దానికి ఇంకా కూడా దగ్గర దగ్గర 1 కోటి రూపాయల దాకా అయి ఉంటుంది. ఎప్పుడు ఏది కావాలో విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ప్రార్థన చేయాలా. అద్భుతంగా నీ ఇంటి ముందు దేవుడు తీసుకొచ్చి పెడతాడు. దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో అద్భుతం జరిగింది. యోసేపు తన జీవితంలో ఎప్పుడు దేవుని వైపు చూశాడు, కానీ ఇటు అన్నల వైపు చూడలేదు, ఇటు స్నేహితుల వైపు చూడలేదు, బంధువుల వైపు చూడలేదు, రాజకీయ నాయకుల వైపు చూడలేదు. దేవుని వైపు చూసిన నిరాశ చెందక, నిరాశపడబాక నీ రాత్రి. ఈ రెండవ రాత్రి నిరాశపడద్దు. నువ్వు నా భర్త మారలేదని, నా భార్య మారలేదని, నా పిల్లలు మారలేదని, నా కుటుంబ ఆర్థికం ఇంతేనా, ఎప్పుడు లేదు సమృద్ధి అనుకున్నావా? యేసు నామములో మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో దేవుడు సమృద్ధి ఆధ్యాత్మికమైన వాక్యాన్ని అందించునుగాక మొదట. రెండోది, శారీరకంగా కూడా మీ కుటుంబాలని, మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆ గాక అంటే జరగటం అంతే. ఒక ఊరిలో ఒక మాట చెప్పా, మీరందరూ పూరీలన్నీ తీసేసేయమన్నా. మొత్తం తీసేసేయండి, పీకేసేయండి అన్న. మొత్తం పీకేసారు. 20 ఇళ్ళు, 19 ఇళ్ళకి డబ్బులు శాంక్షన్ అయ్యి, 20వ ఇంటి అమ్మాయి శాంక్షన్ అవట్లా. ఆ స్థలం పారంబాకులో ఉందంట, మనకు తెలియదు. ఆ అమ్మాయి వచ్చి అంటది, మాస్టర్ గారు నువ్వు బీకమన్నావు, మేము బీకాం. 19 ఇళ్ళకి డబ్బులు శాంక్షన్ అయినాయి గవర్నమెంట్ తరపు నుంచి, మా ఇంటికి శాంక్షన్ అవట్లా, నువ్వు బీకమన్నావు, మేము బీకాం. దాని సంగతి ఏందో చెప్పంటుంది. ఏం పోయి ఊరంతా సాటింపేసిద్దామని ఇదొక భయం, సంఘం అంతా సాటింపేసిద్దాం ఇదొక భయం, పక్కన వచ్చిన పాస్టర్లకు చెప్పిద్దాం ఇదొక భయం. మరి ఏం చేస్తాం? మాట అంటే మరి అలా ఉండాలా? సావుకుడు చెప్పాడు, చేశారు అంతే. ఇక్కడ కూర్చున్న దైవజనులు, వీరి సంఘాలు ఏ ఊళ్ళో ఉన్నాయో నాకు తెలియదు. దేవుని మాట, దైవజనుడు మాట వినండి. అద్భుతంగా మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించును గాక. ఆమేనండి. దేవుని మాట, దైవజనుల మాట వినండి. నేను దేవుని మాట, దైవజనుల మాట, తల్లిదండ్రుల మాట, ముగ్గురు మాట వినకపోవడం చాలా నష్టపోయాను. ఈ రాత్రి, రెండవ రాత్రి దేవుని మాట, దైవజనుల మాట, తల్లిదండ్రుల మాట వినండి. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేనండి. ఆమేనంటే జరగాల అంతే. హల్లెలూయా. నిరాశపడబాకండి. ఆ విషయాన్ని మళ్ళా చెప్పకుండా నేను ముందుకెళ్తే అట్లా. 20వ అమ్మాయి ఉంది కదా, 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది. ఏందన్నా నా సంగతి ఏందంటుంది, నా ఇల్లు సంగతి. ఊరు బాబు అనుకున్నా. ఓ పని చేసి శుక్రవారం నేను ఉపవాసం ఉంటాను, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయన్నా. 1 వారం అయిపోయింది, 2వ వారం అయిపోయింది, 3వ వారం వచ్చింది. ఏమన్నా 3వ వారం అంటుంది. బాబు ఇదేదో జరిగిద్ది అనుకో, ఏం చేస్తానండి? 4వ వారం ఉపవాస ప్రార్థన పెట్టి 7వ వారం 4, 5 అయిపోయింది, 6 అయిపోయింది. ప్రభా ఇక 7 వారాలతో పూర్తి చేయాలా, ఏం చేస్తావు నాకు తెలియదు అన్న. ఈ లోపు ఇటు చూడండి, అటు ఇటు చూడబాకండి, అటు ఇటు చూడబాకండి అంటే అటు ఇటు చూస్తున్నారని కాదు, ఇటు పెట్టాలి మనసు కాన్సెప్ట్. ఏసై మాట వైపు
ఇప్పుడు ఒకరోజు ఎంఆర్ఓ గారు ఈ టేబుల్ మీదకి ఫైల్ వచ్చింది. 19 ఇల్లు అయిపోయింది, 20 ఇల్లుకి ఫైల్ వచ్చింది. ఇక్కడ కూర్చోండి, ఫస్ట్ కూర్చో చేసుకోండి. త్వరగా రావాలి, చాలా స్పీడ్గా ఉండాలి. కూర్చోండి. అయిన ప్రస్తుతానికి ఎంఆర్ఓ గారు మీరు మార్కు పాస్టర్ గారు ఎంఆర్ఓ గారు ఫ్రెండు. ఓకే, మా అక్క నుంచి ఉండదులే, అక్క రాక పాపడమని పెద్ద మనస్తుంది. అసలు మా పుష్పక్కే నిలబడుతుంది, ఈరోజు అదృష్టం పెట్టింది. ఓకే, మా పుష్పక్క గారికి ఇల్లు శాంక్షన్ అవ్వకపోతే ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇక్కడ కూర్చున్నారు కదా, అక్క వచ్చి నన్ను అడుగుతుంది. ఎన్నిసార్లు అడిగింది? 1 వారం అయిపోయింది, 2వ వారం అయిపోయింది, 3వ వారం అయిపోయింది, 4వ వారం అయిపోయింది, 5వ వారం అయిపోయింది, 6వ వారం అయిపోయింది, 7వ వారం తెలుసుకుందాం అంటుంది నాతో అక్క. నాకు మాత్రం భయం పుట్టింది. నేనేం కోరుకున్నాను ప్రభా నీ దగ్గర? నేను నిన్ను డబ్బులు అడగలా, బంగారం ఏం అడగలా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావాలని కోరుకున్నా కదా. నా నోటు మాట వచ్చింది స్థిరపరచాలని కోరుకున్నాను కదా. నేను డబ్బులు బంగారం ఏం అడగలేదు కదా. నీ సంఘ బిడ్డల పేద ప్రజలకి ఇల్లు లేకుండా ఉంటూ నీకు ఇష్టమా ప్రభువా? వారు మంచి ఇల్లు కట్టుకోవాలా, ఆ ఇంట్లో వారు నివాసం ఉండాలని అడిగినప్పుడు 19 ఇళ్ళకి శాంక్షన్ చేసావు కదా, ఈ 20 ఇంటికి శాంక్షన్ చేయవా? ఏం చేస్తావు నాకు తెలియదు, ఎంఆర్ఓ గారితో మాట్లాడండి అన్నానండి. ఎంఆర్ఓ గారు పెన్ను పట్టుకున్నట్టు నుంచోండి, నుంచోబోదు, అట్లా పట్టుకున్నా అది కూర్చోండి పెన్ను పెట్టుకో, అటు చూడండి, దాని వైపు చూడండి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చూస్తున్నారు. ఎంఆర్ఓ గారు ఇప్పుడు అక్కడ సంతకం పెడుతూ ఈయనతో మాట్లాడండి ఒకసారి. మార్కు గారు మీరు మాట్లాడండి, బాగున్నారా అని అడగండి. అది ఇప్పుడు ఆ కాగితం మీద ఎంఆర్ఓ గారు సంతకం పెట్టండి, కింద అక్కడ కింద. అద్దుగో ఆ ఫైల్ చూశాడు ఎంఆర్ఓ గారు. ఆ ఫైల్ సంగతి చూడాల. మార్కు గారు ఫ్రెండ్ వచ్చాడని ఆనందంలో పైన వాళ్ళ కింద సంతకం పెట్టాడు. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. ఇంకా కూర్చోండి గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుష్పక్కకి శాంక్షన్ అయిపోయింది ఈరోజు, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇంకా పుష్పక్క ఇంకా ఆరాధన చేస్తుంటే ఇంకా డబుల్ ఆత్మ ఇచ్చును గాక. ఆమెను అనండి. ఎదటి వారు మేలు కోరుకుంటే మనకు అదృష్టం పట్టిద్ది. నేను ఎదటి సేవకులు మేలు కోరుకున్నానండి ఈరోజు ఈ సిరిగిరిపాడులో. అర్థమైందా? ఈ రకంగా దేవుని వాక్యం చెబుతున్నానంటే ఇది నా భక్తి, నా నీతి కాదు, దేవుడిచ్చిన కృప. అర్థమైందా? నెల రమ్మన్నా నెలకి 7 గంటలు నాన్ స్టాపులు లేకుండా వాక్యాన్ని, అద్భుతాల్ని చేసినవన్నీ కూడా చెప్తాను. నేను ఇక్కడి నుంచి బయలుదేరే లోపే అద్భుతాలు దేవుడు చేయను గాక. మీరు ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా నెల వచ్చి 7 గంటలు నాన్ స్టాప్ లేకుండా చెప్పగలను. అర్థమైందా? 7 గంటలైనా చెప్పగలను. 7 గంటలు చెప్పే అద్భుతాలు మా బ్రతుకుల్లో చేశాడు. 7 గంటలు కాదు, 24 గంటలైనా ఉండగలను. అర్థమైందండి? నా యందు విశ్వాసం ఉంచువారు వారి కడుపులో నుండి జీవజల నదిలో నీరు ప్రవహించినట్లు నీలో నాలో దేవుని వాక్యం ప్రవహించాల. హల్లెలూయా. ఏం ప్రవహించాలా? దేవుని వాక్యం నీలో ఉండాలి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు సంతకం పెట్టాడా లేదా? 7 వారాల ఉపవాస ప్రార్థన ద్వారా ఫ్రెండ్తో మాట్లాడతా పైన ఏమి రాసిందో చూశాడా? ఫ్రెండ్తో మాట్లాడితే సంతకం పెట్టాడు. ఇంటికి వచ్చింది ఇక సంతోషం చూసుకో. ఇక ఇల్లు శాంక్షన్ అయిపోయిన డబ్బులు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పటికి ఆ అమ్మాయి చాలా చోట్ల ఇలా సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు కంటికి, హృదయానికి, చెవికి మిరాకిల్ అంటారు దాన్ని. మిరాకిల్, అద్భుతాలు చేస్తాడు ఆయన. ఏదైనా చేయగలిగే సమర్థుడు. నువ్వు ప్రార్థన చేయాలా, ఉపవాసం ఉండాలా. 3 పూటలు ఫుల్గా తింటారు ఒక్కొక్కళ్ళు. తినేదానికి కూడా మితం ఉండాలి. అర్థమైందండి? ఆదివారం వస్తే శనివారం నైట్ తింటే మళ్ళీ సోమవారం పొద్దున్న తినేవాడిని. అంతసేపు ఉపవాసం ఉండేవాడిని. ఉపవాసం ఉన్నాం కాబట్టి ఈరోజు దేవుడు ఎట్లా ఆడుకుంటున్నాడు. మీరు కూడా ఏం చేయాలా? మీ కుటుంబాల్లో అద్భుతాలు జరగాలంటే ఉపవాస ప్రార్థన గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం నిరాశ సందక. ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు నిరాశ పడకుండా నా దేవుడు మీ నోటి నిండా నవ్వు ఉండేటట్టు దేవుడు చేయనుగాక. ఆమేన్. 4వ మాట ఏంటంటే ఆదికాండం 39:2 యేసేపుకు
దేవుడు తోడై ఉండేది కనుక అతడు వడ్డీలను అతడు చేసిన పనులన్నీ సఫలపరచు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలో సఫలము చేయనుగాక. 4వ మాట. 5వ మాట ఏంటంటే 39:5 యోసేపు నిమిత్తము దేవుడు ఐగుప్తు ఇంటిని ఇక్కడ ఆగానండి. రాత్రి 5 విషయాలు రాత్రి చెప్పా. ఇప్పుడు యోసేపు విషయంలో మనం చూస్తే, ఒకటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోవటం ఇష్టం లేదు. రెండోది మనం చూస్తే నిరీక్షణ కలిగి ఉన్నాడు. మూడోది మనం చూస్తే నిరాశ చెందినవాడుగా ఉన్నాడు. నాలుగోది మనం చూస్తే దేవుడు తోడే ఉన్నాడు. ఐదోదిగా మనం చూస్తే అతడు ఎక్కడుంటే అతన్ని బట్టి ఆ ఇంటి వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక్క వ్యక్తి గారిని రక్షించబడి పరిశుద్ధంగా బ్రతుకుతా ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమెను అనండి. ఒబేదేదు కుటుంబంలో మందసం ఉంటే ఆ మందసం ఉన్న 3 నెలల రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే ఆశీర్వదించబడితే, ఆశీర్వదించబడిన సంగతి దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకు తెలిసి అంతగా ఆశీర్వదించాడు. మీ ఇంటిలో మందసం ఉండును గాక. మందసం అంటే ఇప్పుడు ప్రస్తుతము నీ హృదయం అనే ఆలయములో మందసం, దేవుడిచ్చిన ఆజ్ఞలు, మన్నా పాత్ర, దేవుడి వాక్యం, ఇవి ఉన్నాయనుకో, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమెన్ అనండి. ఆమెన్. ఒక్క ఊర్లో అడుగు పెట్టాం అంతే, 20 ఇళ్ళు కాదు, అసలు పూరిల్లు ఉండటానికి లేదన్నా, మొత్తం లే అంతే. ఇలా చూస్తూ అబ్బాయి నీకు ఉద్యోగం వచ్చిందంటే రావటం అంతే. దేవుడు చేసే కార్యాలు. ఇక దయచేసి గమనించండి. 6వ మాట ఏంటంటే, ఆది కాండములో యోసేపులో తన ఉన్నది. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించాలి మనం. 39వ అధ్యాయం 9వ వచనంలో, యోసేపు దేవుని భయము ఉన్నాడు గనుక నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేవుని నాకు అప్పగింపక ఉండలేదు. ఒక్క నిమిషం సార్. ఇక్కడ రాజుగారికి భార్య ఉంది, తన ఇంట్లో పనిచేస్తున్నాడు ఈ వ్యక్తి చాలా సుందరుడు, సూపర్. పాస్టర్ గారు అయ్యగారు మంచి స్పీడ్గా ఉన్నారు, ఇలా ఉండాలా. ఓ దేవుడు మీ పరిచయాన్ని ఆశీర్వదించును గాక. ఈసారి మేము వచ్చినప్పుడు పాస్టర్ గారు మా సంఘాన్ని మమ్మల్ని బ్లెస్సింగ్ చేశాడని నీ నోట పలుకించేటట్టు దేవుడు చేయను గాక. అంటే 150 కిలోమీటర్లు వచ్చి నన్ను ఒక్కరిని ఆశీర్వదించిపోతావా? పక్కన పాస్టర్గా నా మీద కోపం మామూలుగా రాదు. నా మీద పెట్టుకోకుండా వందనాలు మీకు. మీ సంఘాలను మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అవకాశం ఇస్తే మాకేం ప్రాబ్లం లేదు, అర్థమైనా వచ్చి వాక్యం చెప్పి వెళ్తాం, అంతవరకే మా డ్యూటీ. అంతేగాని మీ సంఘాల్లో వాళ్ళని ఫోన్ నెంబర్లు వేసుకొని ఫోన్ మాట్లాడటానికి, మా సంఘాల్లో ఉండే వాళ్ళతో ఫోన్లో మాట్లాడటానికి టైం చాలుతుందా? మీ సంఘాలతో మాకు అంత అవసరమా? వచ్చాము, వాక్యం చెప్పాము, వెళ్ళిపోయాం, అంతవరకే. సహవాసం కలిగి ప్రేమ కలిగి బ్రతకాలా. ఒకసారి పిలిస్తే రెండోసారి పిలవాలా. ఒకసారి రెండోసారి పిలిస్తే ఇంక 3వ పిలవడు. ఎందుకో తెలుసా? కొంప ముంచుతాడు. ఒక్కొక్కరు వచ్చి కొంప ముంచడమే. సంఘాలను చీలుస్తాడు వీడు. చీల్చేవాడి కుటుంబాలు జాగ్రత్త, డేంజరస్ ప్లేస్లోకి వెళ్తారు. సంఘములో ప్రేమ కలిగి ఐక్యత కలిగి తగ్గించుకొని ఆత్మీయంగా ఎదుగుతూ శారీరకంగా నువ్వు ఆశీర్వదించబడుతూ ఆరోగ్యంగా నువ్వు ఉండు. 4వది ఏంటంటే, నీ కష్టాలు తీసుకొచ్చి సంఘంలో సేవకుడికి ఇచ్చి ప్రార్థన చేయించుకో. సంఘంలో రకరకాల ప్రజలు వస్తారు, వాళ్ళందరితో మాట్లాడాలి. దేవుని సేవకులు సంఘం కొరకు ప్రార్థన చేస్తాడు, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేస్తాడు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తాడు, ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంటాడు. సంఘంలోకి వచ్చేవారు ఒక్కొక్కడు బాగానే ఉంటాడు, వచ్చినవాడు మంచిగా ఉంటే పర్లా. ఇట్లా చూస్తాడు, పైగా కళ్ళు పెట్టుకుని ఒకడు ఇట్లా చూస్తాడు. వీడు చూపు దేవుని వాక్యం మీద ఉండదు. ఏ అమ్మాయి మీద చూద్దామా? వీడి మొహం మండ. ఇక్కడికి వచ్చేది దేనికి? బ్రతుకు మార్చుకోవడానికి రావాలా, జీవితం మార్చుకోవడానికి రావాలా. చూడండి ప్రియమైనది, ఇక్కడ ఇది రివర్స్లో ఉంది. ఇక్కడ ఈ యవనస్తుడు చాలా సుందరుడు, యాక్టివ్నెస్, చాలా స్పీడ్గా ఉంటాడు, భక్తి కలిగిన వాడు. యజమాను భార్య తన మీద కన్ను వేసిందంట. ఓ మామూలు విషయం కాదండి. యజమానుడు మొత్తం అప్పచెప్పాడు పని. ఆయన చూడండి, చదవండి, ఇప్పుడు చదవండి ఫస్ట్ గా.
నీవు అతని భార్య అయినందున, అదిగో నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. అలాగనే ఉండండి, అలాగుండండి. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప నన్ను ఎవరు నాకేది, నిన్ను మాత్రం ఏం క్లోజ్, నీతో ఏం మాట్లాడకూడదు, నాకు అన్ని అప్పచెప్పేసేస్తాడు అవసరం అయితే. చదవండి. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, నేనెట్లు ఘోరమైన దుష్కార్యం, దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను, దేవునికి సన్నిధిలో నేను ఎంత దుష్కార్యం ఎలా చేయాలి, నో ఛాన్స్, నేను ఇలా చేయను. ఏమంటున్నాడు చదవండి మళ్ళా తర్వాత ఏముంది. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపకుండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని, అక్కడ దినదినము రోజుకి ఏనాసారి దొరుకుతాడేమో వీడితో అక్రమ సంబంధం. ఏ సంబంధం పెట్టుకోవాలని చూస్తుంది. ఇప్పుడు నాకు తెలిసినందుకు యేసేపు పనోడు, ఈయనేమో యజమాను. అంటే యేసేపు అక్రమ సంబంధం పెట్టుకుంటే జరిగే విషయం ఏంటి తెలుసా, ఆ ఇంట్లో ఉన్న డబ్బులు కానీ బంగారం కానీ ఇడికెత్తదు కొన్ని, వాస్తవం చెప్పాలంటే. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే కొంతమంది అదే చేసేది, దుర్మార్గపోలేక చేస్తారు కొంతమంది. ఒక ఊరిలో నాకు తెలిస్తే మంచి భర్త ఉన్నాడు, మంచి పిల్లలు ఉన్నాడు. ఆ కొట్లో పనిచేసేవాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొట్లో పనిచేసేవాడితో అక్రమ సంబంధం పెట్టుకొని వాడికి డబ్బులు వచ్చినాయి, సగం డబ్బులు అమ్మిన డబ్బులు వాడు ఎత్తుకుపోయేవాడు, సగం డబ్బులు వచ్చేది. భర్త వచ్చినాయి డబ్బులు ఈయన అమ్మిందంటే ఈయనని చెప్పేది. చెప్పమంటారా? చెప్తే దడుచుకుంటారు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమో వాడు వేరే ఊరు వెళ్ళి పొలం కొన్నాడు, పోతా వాడు యాక్సిడెంట్ అయ్యి వాడు చచ్చాడు. ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నాం ఏమేం చేసిందంటే ఈ గుండె జబ్బు వచ్చి చచ్చింది. ఇప్పుడు మీరు తెలుసుకోండి, ఇక లైవ్లో వింటున్న వాళ్ళు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే కేర్ఫుల్. దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలా. వేషధారణ బట్టి పనికిరాదు. దేవుడి మాటలు చెప్పించడానికే ఇంత లెక్క మమ్మల్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు దినము నొప్పించు వచ్చింది. అయినా కానీ ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేసింది తెలుసా? ఇతను ఎటు ఆ ప్రయత్నం చేస్తే ఇక లాభం లేదనుకొని ఒకరోజు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. సప్పలు కొట్టండి. ఒక యవనస్తుడు, యాక్టివ్ యంగ్ పర్సన్, అవకాశం దొరికింది ఇప్పుడు పాపం చేయటానికి, అయినా పాపం చేశాడా? చెప్పండి. బయటికి పారిపోయాడు. పరిగెత్తాలా? దేనికి పరిగెత్తాలా? పాపానికి దూరంగా పరిగెత్తా. ఈ రాత్రి ఎవరైనా సరే అట్లాంటి వారు ఉంటే పాపాన్ని వదిలిపెట్టాలా. పాపము డేంజరస్. తాసు పాము కన్నా పగ ఎక్కువ పట్టింది, డేంజరస్. పాపాన్ని వదిలిపెట్టాలా. అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దులడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము అనే కాడ వర్ధిల్లునని పెట్టుకోవచ్చు. అది నా బ్రతుకులో చేశాడు దేవుడు, వర్ధిల్లేటట్టు. నన్ను చేసిన దేవుడు మిమ్మల్ని కూడా చేయను గాక. హల్లెలూయా. దేవుని భయము హృదయంలో ఉంది. దేవుని భయము హృదయంలో ఉంది. ఆరో మాట, దేవుని భయం హృదయంలో ఉంది. మీ హృదయాల్లో దేవుని భయం ఉంటే యెహోవా భయము నీకు ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు ఈ రాత్రి ఒక శుభవచనం పలుకుతున్నా, దేవుని భయము కలిగి బ్రతకండి, ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చును గాక.